నాది ఒకటే విజ్ఞప్తి ఏంటంటే మీడియాతో కూడా, సరే జనరల్గా ముఖ్యమంత్రి గారు అంటే ఆ పదవిని అందరం కూడా గౌరవిస్తాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటాడు కనుక బాధ్యతతో మాట్లాడతాడు, నిజాలు మాట్లాడతాడు, అధికార వేదికలో తప్పు మాట్లాడరు అని మనం అందరం కూడా విశ్వసిస్తాం. దురదృష్టం ఏంటంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ అన్ని అబద్ధాలే మాట్లాడతాడు. కుక్కతోక వంకర అన్నట్టు ప్రతిపక్షంలో అబద్ధాలే, ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా అన్ని అబద్ధాలే మాట్లాడుతూ వస్తున్నారు. జర్నలిస్టులు అనేది, మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్గా మనందరికి కూడా ఎంతో గౌరవం ఉంటుంది. సో ఐ అపీల్ టు ద మీడియా. అది మేము మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా, అబద్ధాలు మాట్లాడినప్పుడు, తప్పులు మాట్లాడినప్పుడు వెరిఫై చేస్తూ మనం పాఠకులకు, ప్రజలకు వాస్తవాలు చేరవేసే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. జనరల్గా ఎప్పుడన్నా ఏదన్నా ఒక నాయకుడు కానీ, ఒక పార్టీ కానీ తప్పు మాట్లాడితే ఏం చేస్తారంటే ఆ వార్తల్ని కట్ చేసి వాళ్ళు క్రాస్ చెక్ చేసి నిజాలను మాత్రమే ప్రసారం చేసేటువంటి ఒక గొప్పతనం మీడియాకు, ఫోర్త్ ఎస్టేట్గా ఉంది. నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన, నేను ఆధారాలతో సహా చూపిస్తాను, ఆల్ లైస్, పచ్చి అబద్ధాలు, గోబల్స్. ఏమైందంటే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం అనేది చాలా ముఖ్యం, వ్యక్తులు ముఖ్యం కాదు. రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, రేపు పోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రజలు ముఖ్యం, రాష్ట్ర హక్కులు ముఖ్యం. బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యమ పార్టీ. పోరాడి కేసీఆర్ గారి నాయకత్వంలో కానే కాదు, రానే రాదన్న తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించి దేశానికి దిక్సూచిగా నిలిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మేము నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తాం. ప్రజలే కేంద్రంగా, రాష్ట్ర హక్కులే కేంద్రంగా, రాష్ట్ర ప్రయోజనాలే కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. దురదృష్టం ఏంటంటే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రజలు, రాష్ట్రము, రాష్ట్ర హక్కులు కేంద్రంగా కాకుండా రాజకీయాలు కేంద్రంగా, బురద జల్లడమే లక్ష్యంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఐ అపీల్ టు ద మీడియా, కైండ్లీ ఎవరు మాట్లాడినా కూడా అవాస్తవాలు ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉంటాయి, మీకు అన్నీ తెలిసి ఉంటాయి, క్రాస్ చెక్ చేసి వార్తలు ప్రసారం చేయాలని, వార్తలు రాయాలని, నిజాలు ప్రజలకు అందించే విధానానికి మీ వంతు సహకారం ఉండాలని ఐ అపీల్.